కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ కుమార్ గారు మాట్లాడతారు. జై శ్రీరామ్. ఈరోజు సంగారెడ్డి జిల్లా కమిటీ ఏర్పాటుకి, శివశక్తి కమిటీ ఏర్పాటుకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళు యాక్టివిస్టులు, అంటే ఒక్కొక్కరు కనీసం ఒక 10 మందికి 100 మందికి సమానమైనటువంటి పని చేయగలిగినటువంటి వాళ్ళే, నార్మల్ వ్యక్తులు కాదు. కాబట్టి మీ అందరికీ హిందుత్వం అంటే ఏంది, హిందుత్వం కోసం ఎందుకు పనిచేయాలి, మన దేశం మీద మన ధర్మం మీద జరిగేటటువంటి దాడులు అనేటటువంటి ఏంటి అనేటి ప్రాథమికమైనటువంటి అవగాహన ఉంది. మనం ఇక్కడ నుంచి ఒక అడుగు ముందుకు వేయడానికి కోసమే ఈ సమావేశము, కలిసికట్టుగా ముందుకెళ్ళడానికి, ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడానికి, ఒకరినొకరు కలిసి చేతులు జోడించుకొని ముందుకెళ్ళి బలంగా మన ధర్మం కోసం పనిచేయడానికే మనకు ఇప్పుడు ఉన్నటువంటి సమావేశం. సరే, ఇప్పుడు మనం సమావేశాన్ని మొదలు పెట్టే ముందు అందరం రామ మంత్రం చెప్పుకున్నాం. జై శ్రీరామ్ అన్నాం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్నాం. మామూలుగా రాముడు అంటే ఏంటి అని ఎవరైనా ఒక నిమిషం చెప్పగలరా? రాముడు అంటే ఏంటి ఒక నిమిషం మీరు ఎవరైనా చెప్పగలరా? ఎవరన్నా? రాముడు అంటే ధర్మం. రాముడు మనకు ఆదర్శ పురుషుడు. ఒక అన్న ఏ విధంగా ఉండాలి, ఒక తమ్ముళ్లకు అన్న ఏ విధంగా ఉండాలి, ఒక తండ్రికి కొడుకు ఏ విధంగా ఉండాలి, ఒక గురువుకు ఒక శిష్యుడు ఏ విధంగా ఉండాలి, అన్ని మంచి గుణాలు వడపోసినటువంటి వాడే శ్రీరాముడు. చాలా సంతోషం. ఈ రాముడు గురించి మనందరికీ చిన్నప్పటి నుంచి చెప్పినటువంటి విషయాలు. రాముడు మంచి బాటలు, తండ్రి మాటను విని అడవులకు వెళ్ళినటువంటి వాడు, సీతాపహరణం జరిగితే ఆ సీత కోసం యుద్ధం చేసినటువంటి వాడు, లంకకు వారధి కట్టిన వాడు, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక అన్న, ఒక భర్త, ఒక స్నేహితుడు ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది రాముడు గురించి మనకు ఎక్కువగా సమాజంలో ప్రచారం చేసినటువంటి అంశం. ఇక్కడ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇప్పుడు హిందూ సమాజం ఉన్నటువంటిది 3 రకాలుగా ఉంది. ఫస్ట్, ధర్మం అంటే ఏంటో తెలియదు, మన ధర్మ గ్రంథాలు, దేవుడు, దైవం ఏం తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి తాతల తండ్రుల నుంచి వస్తున్నటువంటి ఆచారాలు, తర్వాత బోనాల పండుగలు, పబ్బాలు, ఇవన్నీ జరుపుకుంటూ సాధారణ కుటుంబ జీవితాన్ని గడుపుతున్నటువంటి వర్గం ఒకటి. ఈ ధర్మాన్ని ఏ విధంగా నాశనం చేయాలా అని తిరిగేటటువంటి ప్రత్యర్థి వర్గం ఇంకోటి. మధ్యలో మనం ఉన్నాం. వీళ్ళని రానియకుండా, వీళ్ళని కాపాడుకుంటూ, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ, వీళ్ళు ఎప్పుడు 100కు ఒక 80 మంది 90 మంది వీళ్ళు అట్లనే ఉంటారు. మనలాంటి వాళ్ళే ఒక 10 మంది ఉంటారు. ఈ 90 మందికి రాముడు మంచి బాలుడు, రాముడు ధర్మాత్ముడు, రాముడు తండ్రి మాటను విని అడవులకు ఎగినటువంటి వాడు. కానీ మనందరికీ రాముడు వీరుడు. బండన భీముడు, అర్థజన బాంధవుడు, జ్వల బాణతోన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లీడంచుంగడగట్టి వేరి కాడాండ డాండ నిలదంబుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటదను దాశరథి కరుణాపయోనిది అంటాడు. మనందరికీ రాముడు ఎక్కడ ఇన్స్పిరేషను? రాముడు వీరుడు. శత్రు సైన్యమే గనక రాముడికి ఎదురుగా నిలబడితే తునాతునకలు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు. సముద్రమే గనక దారియకపోతే తన రామబాణంతో సముద్రాన్ని మొత్తాన్ని ఇంకింపజేస్తానని సముద్రానికే ఛాలెంజ్ చేసి, సముద్రానికే వార్నింగ్ ఇచ్చి, సముద్రుడు భయపడి సముద్రంలో నుంచి బయటకు వచ్చి, రామా నీ రామబాణం ఇయ్యకు, నీకు దారి నేను ఇవ్వలేను, అది నా సహజ సిద్ధమైనటువంటి స్వభావానికి విరుద్ధమైనది, కావాలంటే నువ్వు దీని మీద వారధి కట్టుకో, నువ్వు ఏ రాయి వేసినా నేను దాన్ని తేల్పిస్తానని సముద్రుడు ఉంగిపోయాడు. అంతటి పవర్ఫుల్ రాముడు. ధర్మానికి జ్ఞాని కలిగినప్పుడు ధర్మం పక్షాన నిలబడి, అధర్మం పక్షాన 1000 మంది ఉన్నా, అధర్మం పక్షాన 1,00,000 మంది ఉన్నా, ధర్మం పక్షాన ఒక్కరున్నా 2 నిలబడి యుద్ధం చేసినటువంటి వాడు రాముడు. ఇది మనకు వాలి సుగ్రీవుల యొక్క కథలు మనకు వాళ్ళ సందర్భంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, వాలి సుగ్రీవుడి కంటే బలవంతుడు. వాలి అడుగుతాడు బాణం కొట్టినప్పుడు, నువ్వు ఎందుకు సుగ్రీవుడు, నా తమ్ముడైనటువంటి సుగ్రీవుడు స్నేహం చేసినావు, నాతో గనక స్నేహం చేసేదంటే నేను చిటికేస్తే రావణాసురుని పిలిపిస్తాను, నీ భార్య నీకు అప్పగించావని, నా తమ్ముడితో ఎందుకు స్నేహం చేసినావు అంటే, నువ్వు అధర్మం వైపు ఉన్నావు, సుగ్రీవుడు ధర్మం వైపు ఉన్నాడు. నీ దగ్గర రాజ్యం ఉంది, సైన్యం ఉంది, బలం ఉంది,
కానీ సుగ్రీవుడి దగ్గర అవేం లేకపోయినా సుగ్రీవుడు ధర్మం పక్షాన ఉన్నాడు కాబట్టి నేను సుగ్రీవుడు వైపు ఉన్నాను అని చెప్పారు. సో మనందరికీ రాముడు ఆదర్శంగా తీసుకోవలసినటువంటి మన కార్యకర్తలకు కానీ యాక్టివిస్టులకు కానీ మనలాగా సమాజంలో ఎదురు తిరిగి పోరాడగలిగే వాళ్ళు, మాట్లాడగలిగేటటువంటి వాళ్ళందరికీ రాముడు, కృష్ణుడు మనకు ఆదర్శం. కృష్ణుడి మీద కూడా ఈ విధమైనటువంటి ప్రచారాలే వెన్నుతం కానీ, శిల్పి కృష్ణుడని, చిన్ని కృష్ణుడనే కానీ మొత్తం యుద్ధం అంతా అయిపోయాక సంజయ్లో ఎవరో చెప్తారు, ఈ యుద్ధం అంతా నువ్వు ఇట్లా కొండ మీద చూసావు కదా, బార్బరీ కూడా అనుకుంటా, కొండ మీద నీ తల పెట్టి ఉంటది, ఆ బార్బరీ కూడా యుద్ధం అంతా చూస్తాడు. ఆ బార్బరీ కూడా అడుగుతారు, యుద్ధం మొత్తం 18 రోజులు జరిగింది కదా, ఎవరు చేశారు బాగా యుద్ధం, ఎవరు చేశారంటే నాకు ఎవరు కనపడలేదు, ఒక శక్తి, ఒక మూర్తి సుదర్శన చక్రం పెట్టుకొని మొత్తం ఈ 18 లక్షల సైన్యాన్ని సంహరించడం మాత్రమే నాకు కనబడిందని. అంటే కృష్ణుడే అంత యుద్ధం చేస్తాడు. కృష్ణుడు ఒక్కడే 18 లక్షల మంది మీద పోరాడి గెలవగలిగినటువంటి శక్తిమంతుడు. సో కృష్ణుడి యొక్క పోరాట పటిమ గాని, కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు గాని చెప్పడానికి మనకు రాముడు, కృష్ణుడు చాలా శక్తివంతమైనటువంటి ధర్మ కర్మ వీరులుగా మనం వాళ్ళని ఆవాహన చేసుకోవాలి, మనం వాళ్ళని ఆ విధంగా చూడాలి. రాముడు మంచి బాలుడే కాదు, వీరుడు అనేటటువంటిది చూసుకోవాలి. అది మన ఆ ఆచారం బట్టే గత 1000 సంవత్సరాలుగా అలా రాముడిని సేవించినటువంటి వాళ్ళే గత 1000 సంవత్సరాలుగా భారతదేశాన్ని కాపాడుతూ వస్తున్నారు హిందూ రాజులు. అయితే పూర్వం ఉన్నటువంటి యుద్ధాలు వేరు, ఇప్పుడు జరిగేటటువంటి యుద్ధాలు వేరు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పూర్వం గట్టిగా ఒక 70-89 సంవత్సరాల క్రితం ప్రతి ఇంట్లో కప్పలు ఉండేవి, తుపాకులు ఉండేవి. ఇక్కడ తెలంగాణలో కూడా పోలీస్ పటేల్ ప్రతి ఇంట్లో తుపాకులు ఉండేవి. రజాకారులు వచ్చినప్పుడు చుట్టూ ఊరంతా పోలీస్ పటేల్ తుపాకులు పట్టుకుని రజాకారులను కాల్చి చంపేసినటువంటి రోజులు, పోలీస్ కేసు లేదు, కనీసం అరెస్ట్ లేదు. 100 సంవత్సరాల క్రితం యుద్ధం వేరు, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి యుద్ధం వేరు. ఈ యుద్ధం ఇంటలెక్చువల్ వార్. నా యొక్క భావజాలం ఏదైతే ఉందో, నా యొక్క భావజాలాన్ని నీ మీదికి చొప్పించి నీకు అర్థమయ్యేలాగా, నువ్వు మభ్యపెట్టేలాగా, నిన్ను కన్ఫ్యూజ్ చేసేలాగా నీకు చొప్పించి నిన్ను నీ దారి నుంచి పక్కకు తప్పించడం. ఇది ఇంటలెక్చువల్ వార్. దీన్నే ప్రలోభ పెట్టడము అంటారు. మనం ఆవేశపడి గొడవలు పడి, ఇంతకుముందు సాయన చెప్పినట్టుగా రోడ్ల మీద కొట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు ఫైట్ చేయాల్సింది కేవలం దిమాగ్తోనే. ఇంతకు ముందు ఫైట్ చేసినట్టుగా మనము గొడవలు పడి రోడ్ల మీద వాళ్ళతో వీళ్ళతో పంచాయతీలు పెట్టుకోని అవసరం లేదు. మనం మనుషుల్ని మార్చాలి, మన వైపు ఎక్కువ మెజారిటీ ఉండేలాగా చూసుకోవాలి, మన వైపు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏకీకృతం చేయాలి. ఒక చిన్న సంఘటన అప్పట్లో మీ అందరికి తెలుసు, ఒక కాశ్మీర్ లో ఒక దేవాలయంలో ఒక చిన్న పాప ఆసిఫా అనేటటువంటి అమ్మాయిని రేప్ చేసినటువంటి సంఘటన మీకు అందరికి గుర్తుందా? ఒక 3-4 సంవత్సరాల క్రితం అక్కడ కాశ్మీర్ లో జరిగితే, ఇక్కడ ముస్లింలు, క్రిస్టియన్లు స్వచ్ఛంద సంస్థల పేరు మీద రోడ్ల మీద క్యాండిల్ ర్యాలీలు చేసి అది దేవాలయంలో రేప్ జరిగిందని, హిందువులే రేపిస్టులు అన్నట్టుగా దాన్ని చిత్రీకరించడానికి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయల ఖర్చు చేసి ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ లో మమ్మల్ని మరణించు, మాకు దేవాలయం కూడా లెక్క అడ్డు కాదు, మీలాంటి అభాగ్యులైనటువంటి ఆడపిల్లల మీద మానభంగం చేయడానికి ఒక హిందువుగా నేను సిగ్గుపడుతున్నా అని ఆర్టికల్ రాసింది ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో. వాడు ఎవడో, అసలు అక్కడ రేప్ జరగలే వాస్తవానికి, అసలు అది ఫేక్ కేసు. ఆ అమ్మాయి చనిపోయినటువంటిది వేరు, రేప్ అనేటటువంటిది అక్కడ జరగలేదు. వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఛార్జ్ షీట్ వేసారు. తర్వాత ఇంతవరకు దాని గురించి ఏ న్యూస్ లో చర్చ రాదు. మీరు ఆ కేసు స్టడీ మొత్తం తీస్తే ఆ అమ్మాయి మీద రేప్ జరిగినట్టుగా లేదు, ఎవరో చంపి పడేసారో, మరి అసలు అక్కడ ఏం జరిగిందో పూర్తి వివరాలు లేవు. కానీ నేను హిందువుగా, ఒక హిందువుగా సిగ్గుపడుతున్నా దేవాలయంలో రేప్ జరిగినందుకు అని. జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి దానికి ఇక్కడ మనల్ని మానసికంగా కృంగదీసేటటువంటి వ్యవస్థలు విచ్చలవిడిగా విపరీతంగా పనిచేస్తున్నాయి. మనం వాటిని అర్థం చేసుకుంటూ మన ఫోకస్ ని డైవర్ట్ చేసుకోకుండా మనం ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, లీగల్ గా ఎట్లా పోవాలి, మనందరం కలిసికట్టుగా ఎట్లా పోవాలి, ప్రతి ఒక్కరికి ఇంతకుముందు ఆరని చెప్పి కులాలను పక్కన పెట్టండి కాదు, మనకు కులం బలమే, కానీ కులం కంటే హిందుత్వం ముఖ్యము అనేటటువంటి ఆలోచనలో ప్రతి హిందువు రావాలి. కులం కంటే హిందుత్వం చాలా ముఖ్యమైనటువంటిది, కులం తర్వాత. అసలు హిందుత్వం అనేది ఉంటేనే కదా కులం అనేటటువంటి ఉండేది. సో హిందుత్వం అనేటటువంటిది కులం కంటే హై ప్రియారిటీ అనేటటువంటి
ఆలోచన విధానానికి ప్రతి ఒక్కరూ రావాలి. హిందువుల్ని చైతన్యవంతం చేయండి. చైతన్యవంతమైనటువంటి హిందువులు అవసరమైనప్పుడు కలుస్తారు, కలిసి ఒక సమస్య మీద పోరాడతారు. ఇంతకుముందు అయ్యప్ప సంఘటన, అయ్యప్ప విషయంలో బైరి నరేష్ సంఘటన, బైరి నరేష్ సంఘటన మీ అందరికీ గుర్తుంటే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి హిందువులందరూ అయ్యప్పలతో పాటు కలిసి పోరాడారు. ప్రతి మండలంలో, ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి జిల్లా కేంద్రం, ప్రతి అయ్యప్ప సేవా కేంద్రం కలిసి కొట్లాడారు. అక్కడ ఏం కులం రాలే, అక్కడ ఏం పంచాయతీ రాలే. వాళ్ళంతా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు. అట్లా మనం హిందువుల్ని చైతన్యవంతం, హిందుత్వం కోసం పనిచేసేలాగా మీలాంటి కార్యకర్తలు ఇంకొక 10 మందిని, ఇంకొక 20 మందిని, ఇంకొక 30 మందిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. అట్లా చైతన్యవంతమైన హిందూ సమాజం సమస్య వచ్చినప్పుడు ఏకీకృతమవుతుంది. సమస్య వచ్చినప్పుడు ఏకీకృతమై దాని మీద కలిసి పోరాడుతుంది. సో ప్రతి హిందువు ఇంకొక హిందువుని చైతన్యపరిచే విధంగా మనం హిందుత్వం కోసం ఆలోచించాలి. అరే వాడు చెప్పేది వీడు చెప్పేది కాదురా, మనది పురాతన కాలం నుంచి వస్తున్న సంస్కృతి, ప్రపంచంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి సంస్కృతి హిందూ సంస్కృతి. హిందూ సంస్కృతి, హిందుత్వం అనేది ఇవాళ పుట్టింది కాదు. ఇస్లాం 1400 సంవత్సరాల క్రితం, క్రిస్టియానిటీ 2000 సంవత్సరాల క్రితం, జుడాయిజం 5000 సంవత్సరాల క్రితం పుట్టింది. కానీ హిందుత్వం ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. కొన్ని వేల సంవత్సరాలుగా మనల్ని అందరినీ ఏకీకృతం చేసినటువంటి పదము, బలము అన్ని హిందుత్వమే. కాబట్టి దీన్ని మనం కాపాడుకొని భావితరాలకు ఇవ్వాలి. ఇది ఈ ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరికి చేర్చండి, ప్రతి హిందూ కుటుంబానికి చేర్చండి. తర్వాత మీరు కమిటీ వేసిన తర్వాత మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చాలా గ్రామాల్లో, మొన్న ఒక సంఘటన పెడన, కృష్ణా జిల్లా పెడనలో ఒక సంఘటన సామూహిక, మొన్న శుక్రవారం, ఇలా ఆదివారం కదా, సామూహిక వరలక్ష్మి వ్రతం ఒక గ్రామంలో చేసినాం. అన్ని కులాలు కలిపి, అంటే వీళ్ళు వాళ్ళని కాకుండా. ఇంతకుముందు ఇక్కడ ఆడవాళ్ళు కూర్చున్నారు కదా, అట్లా ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతం చేసారు మన వాళ్ళు. అక్కడ ఒక 60 ఏళ్ల పెద్దావిడ వచ్చి ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి అతనికి ఆశీర్వాదం చేసి వెళ్ళిపోయారు. నా జీవితంలో నేను ఎప్పుడు ఇట్లా చేసుకోలేను. అంటే మనం ఎక్కడున్నామో ఆలోచించండి. మీ అందరికీ పల్లెటూర్లు తెలుసు, మీ అందరికీ చుట్టాలు ఉన్నటువంటి ఊర్లు తెలుసు. ఆ ఊర్లో ఉన్నటువంటి 100 మంది, 200 మంది, 500 మంది ఆడవాళ్ళను కూర్చోబెట్టి, మాతృమూర్తులను కూర్చోబెట్టి సామూహిక వరలక్ష్మి వ్రతాలు గాని, సామూహిక సత్యనారాయణ వ్రతాలు గాని, సూర్యదేవత ఆరాధన చేసేటటువంటి మన పూజారి గారు, ఆయన కూడా వస్తారు. మీ పేరు సుమంత్. అవసరం చేపిస్తారా వరలక్ష్మి వ్రతం? నెక్స్ట్ 2 శుక్రవారాలు ఉన్నాయి. అన్ని కులాలను కలపండి. ఒక్కొక్క సెట్కి 300, 400 అవుతారు. 5000 అయితే ఒక 50 మందికి ప్రశాంతంగా కూర్చోబెట్టి అన్ని రకాలైనటువంటి పూజ, అలా వాళ్ళని మనం హిందుత్వంలోకి ఆహ్వానిస్తున్నాం. చాలా మందికి హిందుత్వంలో అటాచ్ కాలేక కొంతమంది వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అటాచ్ అయిన వాళ్ళు, నాకు అవన్నీ తెలియదు, నేను తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకుంటే నాకు పుణ్యం వచ్చేస్తుంది, దేవుడికి దండం పెట్టేసుకుంటే పుణ్యం వచ్చేస్తుంది. సరే, అలా బతికేటటువంటి వాళ్ళని అలా బతికిస్తూ మనలాంటి వాళ్ళు మిగతా వాళ్ళను, అసలు ఏమీ తెలియనటువంటి వాళ్ళను మన హిందుత్వంలోకి మార్చండి. తెలిసినటువంటి వాళ్ళను కార్యకర్తలుగా మార్చండి. కార్యకర్తలు సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారు. మనమే కనుక లేకపోతే, ఒక 30-40 సంవత్సరాల క్రితం మనలాగా పనిచేసే వాళ్ళు లేకపోతే, మన భావితరాలు, మన పిల్లకాయలు పీచిగడ్డాలు వేసుకొని తిరగాల్సిందే. దీంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. కట్ చేసుకుని తిరగాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి భారతదేశానికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బలంగా సంకల్పంతో, దైవ బలంతో మనం పనిచేయాలి. ఈ గ్రామాలలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు కానీ, సామూహికమైనటువంటి, ఇప్పుడు మన శ్యామరావు గారు కానీ, సతీష్ కానీ, జైరాబాద్ లో దగ్గర 300 దేవాలయాల్లో బ్రహ్మాండంగా హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. పిల్లలు అటాచ్ అవుతున్నారు. వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ ముందుకు తీసుకువెళ్ళేటటువంటి వాళ్ళు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకొక 4-5 ప్రాజెక్టులు ఎత్తుకుంటారు. వాళ్ళకు తెలియదు, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రచారం చేసేటటువంటి వాళ్ళు లేరు. అది సమస్య. వాళ్ళందరినీ ఆ గుండ్లు కొట్టుకునేటటువంటి వాళ్ళు, మెదక్ చర్చికి వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకునేటోళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కనుక మనం ఆ ఊర్లోనే ఇలాంటి దేవాలయంలో బయట చిన్న టెంట్ వేసి అందరికీ కూర్చోబెట్టి సామూహికంగా అక్షరాభ్యాసం, మీ పిల్లోడు స్కూల్లో జాయిన్ అయినా పర్వాలేదు, 2-3 ఏళ్ళైనా పర్వాలేదు, అక్షరాభ్యాసం చేసిరో చేయలేదు, మళ్ళీ ఒకసారి చేసుకోండి, మంచిగా చదువు వస్తుంది. సరస్వతి దేవి పూజ చేస్తామని ఒక పూజారిని మాట్లాడుకుంటే 5,000-6,000 రూపాయలకు అవసరమైతే మన ఆర్గనైజేషన్ నుంచి ఇద్దాం, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి మన ధర్మ ప్రచారము,
ధర్మ రక్షణ, ఇవి రెండే ఇప్పుడు హిందుత్వానికి ఇంతకు ముందు కాపాడినాయి, భవిష్యత్తులో కాపాడితే ఇప్పుడు కాపాడతాయి. ధర్మ ప్రచారం చేయండి, ధర్మ రక్షణ చేయడానికి మనందరం రెడీగా ఉన్నాం. మళ్ళాగా అందరూ ముందుకు రాకపోవచ్చు, కొట్లాడడానికి, రోడ్డు మీద కొట్లాడడానికో, ధర్నా చేయడానికో, ర్యాలీ చేయడానికో, ఎదుటోడికి గట్టిగా సబ్జెక్ట్ నేర్చుకొని సమాధానం చెప్పడానికో మళ్ళా అందరూ ఉండకపోవచ్చు. కానీ నువ్వు ఏం చెప్తావు? ధర్మ ప్రచారం చెప్తావు. అరే మీ ఊర్లో ఒక 5,000 కావాలంటే నేను 4 దగ్గర 1000 జమ చేసి నీకు ఇస్తా. మీ ఊర్లో చిన్న కార్యక్రమం పెట్టు, సత్యనారాయణ వ్రతం పెట్టు, అక్షరార్థం పెట్టు, బోనాలు పెట్టు. ఇలా ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవాలయానికి, ధర్మానికి, సంస్కృతికి, ఆచారాలకు, సాంప్రదాయాలకు అటాచ్ చేయడమే కార్యకర్తలుగా మనందరం.